చదువుకునే ప్రతి పిల్లలకి కూడా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తీసుకురావడం ఎలా చూడాలంటారు? వాళ్ళకి ఏమండి, ఎవరైనా సరే సీతమ్మ ఇంటికి పోతే అన్నం దొరుకుద్దని వెళ్ళేవాళ్ళు పూర్వంలో శ్రీకాకుళం జిల్లాలో. అలాంటి ఆమె పేరు పెట్టి ఇలా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ కూటమి ప్రభుత్వం పెట్టారంటే ఆ సీతమ్మని ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టే ఒక నిజలున్న నాయకుడు, ఆలోచన గల నాయకుడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముందు చూపు మనిషి పిల్లలకు కానీ యువతకు కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ అన్నా క్యాంటీన్లు పెట్టినా, ఎక్కడన్నా షాపుల్లో పని చేసుకునే వాళ్ళు, ప్లాట్ఫారం మీద పనులు చేసుకునే వాళ్ళు, డ్రైనేజీ పనులు చేసుకునే వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆ టయానికి పోయి అన్నం తినలేరు అని చెప్పేసి 5 రూపాయలు భోజనం అన్నా క్యాంటీన్ పెడితే ఈ దుర్మార్గుడు వచ్చి ఏం చేశాడు? నోటికాడ అన్నం తీశాడు. ఎవరైనా ఆకలయ్యేవాడికి అన్నం పెడతారు, నేను పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రావటంతో చంద్రబాబు నాయుడు మీద కక్ష పెట్టుకొని అన్నా క్యాంటీన్లు తీసేసాడు. కేవలం వ్యక్తిగత కక్షతోనే ఈ రోజున రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పరిస్థితి ఈ అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఒక పక్కన అయితే, ఈ రోజున రోడ్లని కానీ లేకపోతే కనీస సౌకర్యాలని కానీ గ్రామాల్లో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా గ్రామస్థాయి నిధులు కూడా పక్కదారి మళ్లించి ఈ రోజు నేనేదో చాలా చేశాను, 5 ఏళ్లుగా నేను ఎంతో ప్రజలకు ఎంతో సేవ చేశాను, నాకు సన్మానాలు చేయాలని చెప్పి ఎట్లా మాట్లాడారు? అసలు నీకు ఇంకా అంటే నాకు బూత్ మాట వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మాట్లాడటానికి ఎలా ఒప్పుతుందో ఆ మాట. నీకు ఏమని సన్మానం చేస్తారు? ఏమని సన్మానం చేయాలా? నువ్వు సెంటు భూమి అన్నావు, సెంటు భూమి అని చెప్పేసి 1000 ఎకరాలు కొనేసి నీ మంత్రులకి మినిస్టర్లకి అధోగతి పాలు చేసేసావు. వాళ్ళకి ఏమన్నా ఇంటి పట్టా ఇచ్చానన్నావు, వాళ్ళకి ఏమన్నా ఎవరికైనా హ్యాండ్ఓవర్ చేసావా? 35,000 తీసుకున్నావు, ఆ 35,000 వాళ్ళ పేరు మీద ఏమైనా వేసావా? నీకు ఏ విధంగా సన్మానాలు చేయాలా? అంటే నువ్వు ప్రతిసారి వెళ్ళినప్పుడు రోడ్డు మీద చెట్లు కొట్టినందుకు సన్మానం చేయాలా? లేకపోతే నువ్వు వెళ్ళేటప్పుడు పరదా పట్టాలు కట్టుకున్నందుకు సన్మానం చేయాలా? లేకపోతే నిన్ను ఎదురించి మాట్లాడిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు సన్మానం చేయాలా? ఆ డాక్టర్ సుధాకర్ని చంపినందుకు నీకు సన్మానం చేయాలా? మరి వాళ్ళు చిన్న పిల్లోడు పెట్రోల్ పోసి చీరాల్లో పెట్రోల్ పోసి ముఖజన కండిలో కాల్చేసావు, దానికి సన్మానం చేయాలా? ఒక మహిళ నిన్ను మామూలుగా ఇక్కడే మన రాజధానిలోనే ఎక్కడ ఒక మహిళ ఒక అరెకరా పొలం పెట్టుకొని ఉంటే వచ్చి మామూలుగా నా ఎకరా అరెకరా పొలం తీసుకుంటున్నారని చెప్పేసి ఆమె పోయి మాట్లాడితే ఆమె మీద కేసులు పెట్టి ఆమెను బెదిరించావు, దానికి సన్మానం చేయాలి. దేనికి సన్మానం చేయాలి? ఇలా అనేక రకాలుగా అమ్మా గత 5 ఏళ్ల పరిపాలనలో అనేక రకాల అరాచకాలు జరిగినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి దాన్ని పూడ్చుకుంటూ వస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ప్రతి ఒక్కటి అంటే ప్రజలకి ఏం కావాలి అన్నా కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఆ అర్జీలు తీసుకునే పరిస్థితి ఉందంటే ఇక మార్పు ఉంటుందంటారా? అసలు ఆయన రోడ్లు వేసింది అక్కడ, అసలు ఏ పని చేసింది అక్కడ, ఏం చేశాడు ఆయన? అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళాను. అసలు తిరుపతి వెళ్తే ఒక భోజనం బాగుందా, ఒక లడ్డు బాగుందా, వాళ్ళకి వసవత్తులు ఉన్నాయా, ఎక్కడ పెడితే అక్కడ తుక్కు, ఎక్కడ పెడితే కిళ్ళీలు, అసహ్యంగా ఉంది. మొన్న మేము వెళితే అందరూ లేడీస్ అందరూ కలిసి చక్కగా రెడ్ చీరలు కట్టుకుని అందరూ మేము 15 మంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాము అని చక్కగా వచ్చి వడ్డిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అసలు ఎంత ఆనందంగా ఉన్నారంటే చెప్పలేను. నేను ప్రతి మనిషిని ఒక ఊరు వెళ్ళానంటే కదుపుతా, ఆటోలో ఎక్కినా కదుపుతాను, బస్సులో ఎక్కినా కదుపుతా. ఎందుకంటే నాకు ఎవరన్నా ఒకటే. కానీ చంద్రబాబు నాయుడు చేసింది ఎలా ఉంది, జగన్ గారు చేసింది ఎలా ఉంది, మీరు భయం లేకుండా చెప్పండి. మనకి ఎవరన్నా ఇది లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ రోజు భయపడిపోయాం మనము. ఈరోజు ఎంత బాగున్నామో, 6 నెలలు అయింది వచ్చి, ఈ రోజుకి ఎంత ఫుడ్డు, అసలు దేశం మీద ఫుడ్ బాగుండాలి. దేనికి లేచిన కాడిని చేసేది లడ్డు కానీ ఫుడ్, బస్సు కాలు తీసి కింద పెట్టలేం, అట్లా బస్సులు వచ్చి తీసుకెళ్తున్నాయి, అన్నదానానికి తీసుకెళ్తున్నాయి, రూముల కాడికి తీసుకెళ్తున్నాయి. ఒకటి కాదు, అసలు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అంత ఆనందంగా. ఈ రోజున ఎవరు అంటే ఎవరైనా సరే హిందువా క్రిస్తువా లేదా ముసల్మానా ఈ కాదమ్మా, ప్రతి పండుగకి కూడా కానుకలు ఉండే. గత ప్రభుత్వంలో ఆ 5 ఏళ్ల కాలంలో ఏనాడు ఇలాంటి పరిస్థితి లేదు. కేవలం రేషన్ బియ్యం ఇచ్చారా, వెళ్ళిపోయారా, లేకపోతే వచ్చిందా ఆ బియ్యం కూడా తీసుకుందామా లేదా అన్నట్టు ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పండుగ కానుకలు వస్తాయి అని చెప్పి మీలాంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రతిదీ కూడా ఆయన చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నారు. వ్యత్యాసం ఏంటమ్మా? జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమీ ఇవ్వలేదు మాకు.
ఎన్టీఆర్ ఉన్న కాడ నుంచి బియ్యం దగ్గర నుంచి అన్నీ మాకు ప్రజలందరికీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కంది పని ప్రతి బియ్యం ఫస్ట్ పెట్టిందే రూపాయికి పెట్టిందే ఎన్టీఆర్ గారు. 200 పెన్షన్ అనేది అసలు ఏ ఆడవాళ్ళకి తెలియదు. అలాంటిది పెట్టింది ఎన్టీ రామారావు గారు. దాన్ని అలాగే పెంచుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చిన తర్వాత పెన్షన్ విషయంలో అయితే సంవత్సరానికి 250 అలా చేసుకుంటూ వచ్చి అసంతృప్తి పరిచాడే కానీ సంతోషపరచలేదు ఎవరిని. కానుకలు అంటారా, కానుకలు మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పండక్కి ఇచ్చేవాళ్ళు. క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక, సంక్రాంతి కానుక, 3 కానుకలు 3 వర్గాల వాళ్ళం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మాకు ఏ కానుక కాదు కదా, ₹1 పావలా వెళ్ళ కూడా ఇచ్చినది పాపాన్ని పోలేదు. మరి ఏ విధంగా చేస్తారండి? తానేమన్నా ప్రజల్ని ఏమన్నా ఉద్ధరించాడని చేస్తారా? ప్రజలకి ఏమన్నా రాజధాని డెవలప్మెంట్ చేశాడని ఉద్ధరిస్తాడని, మమ్మల్ని అందరినీ ఏమన్నా ఇది చేశాడని, ఏమన్నా హింస పెట్టకుండా ఉన్నాడని. మరి చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రభుత్వంలో మేమందరం చాలా సంతోషంగా ఉన్నామండి. ఆయన ప్రభుత్వంలో ఏడ్చాం అందరం. ఏది కూడా మాకు తృప్తి లేదు అసలు. ఇప్పుడు అంటే సొంత చెల్లి తల్లి వాళ్ళనే చూడలేని వ్యక్తి ఈ రోజున మీరందరూ కష్టాల్లో ఉన్నారు, నేను మళ్ళీ రాబోతున్నానని చెప్పడం. మళ్ళీ ఎందుకు వస్తాడండి మమ్మల్ని ఏడిపించడానికి? ఆయన వాళ్ళకి సొంత వాళ్ళనే ఆయన ఏడిపించేవాడు, మమ్మల్ని ఏమాత్రం సుఖపెడతాడు ఆయన? మా ప్రభుత్వంలో మాకు ఏ లోటు లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చేది కూడా మాకు చంద్రబాబు నాయుడు గారే, తెలుగుదేశమే. మేము మళ్ళీ అందరం కష్టపడి గెలిపించుకుంటాం. ఇలాంటి పథకాన్ని కూడా గత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తృణప్రాయంగా తీసేసి, లేదా అన్నా క్యాంటీన్లు అసలు ఉపయోగమే లేదని వాటన్నిటిని కూడా కొన్ని పాడు పెట్టారు, కొన్నింటి సచివాలయాలు అని చెప్పి ఏదో వాడారు తప్ప ఎందుకు అంటే మనం పేదవాడి నోటి దగ్గర కూడు లాగకూడదు అనే ఆలోచన అసలు ఎందుకు చేయలేదంటారు ఆ వైసీపీ నాయకులు? ఆ ఆలోచన ఉంటే అసలు ఈసారి మళ్ళీ ఆయనే వచ్చేవాడు కదండి. ప్రజలకు అన్యాయం చేశాడు కాబట్టి అదో పాతాలను తొక్కేశారు ప్రజలందరూ కలిసి. నోటి దగ్గర అన్నం తీసే నీతిమాలిన రాజకీయం చేసింది ఆయనేనండి. అందుకే జనాలు కూడా బుద్ధి చెప్పారు. ఒక్క ఛాన్స్తో పంపించేశారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ చూస్తుంటే ప్రజలు కానీ పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు అనేక విధాలుగా కష్టపడి కట్టలేక ఫీజులు కట్టలేక వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలకు పంపిస్తున్నారు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తాం జరుగుతుంది. వాళ్ళ క్యారేజీలు కట్టే టైం కూడా ఉండదు, కట్టిన పచ్చడి మెతుకులతో ఉంటాయి. అలాంటి వారికి డొక్కా సీతమ్మ చరిత్రను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఒక మంచి పని చేస్తే దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన లోకేష్ బాబు గారు హ్యాట్సాప్ చెప్పాలండి. ముందుగా ఎంతోమంది పిల్లలు ఈ భోజనం చేసి సంతోషం పడతారని మేము అనుకుంటున్నాం. మంచి కార్యక్రమం, దీనికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఈ రోజున ఉద్యోగ అవకాశాలకు సంబంధించి, లేదా అమరావతి రాజధాని డెవలప్మెంట్కి సంబంధించి రైల్వే జోన్ అని, లేదా కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకురావడం అని, ఇలా వేళ పనులు అంటే కేవలం మనల్ని ప్రజలు ఎందుకు గెలిపించారు? ప్రజలు మనల్ని మ్యాండేటరీగా గెలిపించింది రాష్ట్ర అభివృద్ధి కోసం. అలాగే గతంలో జరిగిన విధ్వంసాన్ని కనీసం కొంతైనా మనం ఏదో చేస్తామని చెప్పి పదే చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే మరోవైపు నుంచి అసలు విధ్వంసం జరుగుతుంది, లేదా ఈవీఎంలు తేడా ఉంది అని ఇంకా రోజా గారు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అసలు రోజాకి పనిపాట ఎక్కడుందండి? ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది ఈ వ్యక్తి? మేకప్లు వేసుకొని గోవాలో ఆఫ్ డ్రెస్సులతో తిరిగిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు గారి గురించి మాట్లాడుతుందంటే చాలా చండాలంగా మాట్లాడుతుంది. ఆ మాట్లాడే మాటలకి ఒక్కసారి జనాల్లోకి వస్తే చూపిస్తారు, జనాలు చెప్తారు ఏంటన్నది. ఎదుటి మనిషిని విమర్శించేటప్పుడు ముందు మనం ఏం చేసామని విమర్శించుకోవాలి. మీరే సరైన పరిపాలన అందిస్తే మీకు ఇచ్చేవాళ్ళు కదా పట్టం. ఇవాళ పట్టం ఎందుకు ఇవ్వాలా మీకు? అయినా సిగ్గు లేకుండా ఇంకా ఏదో ఒకటి అంటే మేము ఇంకా బతికే ఉన్నాం, ప్రజల్లో మేము ఉన్నాము అని నిరూపించుకుంటాకి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే తప్ప ప్రజలకి పనికొచ్చే పని. ఎందుకంటే మొన్న ఒక 3 నెలల క్రితం వచ్చిన వరదల్లో వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎక్కడైనా ప్రజల దగ్గరికి వచ్చారండి? ఏ ప్రజలను పరామర్శించారా? ఏమైనా సాయం? ఏం కోట్లకు అధిపతి అండి? ఏం లేదు, పూటకు లేనోడా ఏమన్నా? ఒక 100 కోట్లు తీసి ఇవ్వచ్చు కదా ప్రజల కోసం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొని వాళ్ళ చంద్రబాబు గారు ప్రతి ఇంటికి 25,000 చొప్పున వచ్చి ఇంత ఏదో 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి 16 ఏళ్ల పిల్లోళ్ళలాగా ఇంత లోతు నీళ్ళల్లో దిగి ఎవరండి ఇలాంటి పరిపాలన అందిస్తారు? మనం తల వంచి ఆయనకి శిరస వంచి నమస్కారం చేయాలండి చంద్రబాబు గారు. కానీ మేడం, అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు బొగ్గలు నిమిరారు, తలలు పట్టుకున్నారు, మహిళలందరూ నా అక్క నా చెల్లి అని చెప్పి మాట్లాడారు, నా అవ్వ నా తాత అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఏనాడు జనాల్లోకి వచ్చింది లేదు. ఒకవేళ వచ్చినా కూడా పరదాలు కట్టుకోవడం, చెట్లు కొట్టేయడం. ఈ రోజు మళ్ళీ అసలు ప్రజలు అరాచకం అయిపోయింది, అసలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ నేను పండగ తర్వాత రాబోతున్నా ప్రజల్లోకి అంటున్నారు. నిజంగా ఆయన జనాల్లోకి వస్తే ప్రజలు ఆహ్వానిస్తారా? ఏ విధంగా ఆహ్వానిస్తారండి?
ఏ విధంగా ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ ఆయన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయండి. మన రాష్ట్రం 5 ఏళ్ళు నీ చేతుల్లో పెట్టాం కదా, నువ్వేం చేసావు? 5 ఏళ్ళు ఏం బాగు చేసావు? రాష్ట్రాన్ని బాగు చేస్తే ఎందుకు ఇలా నిన్ను తరి కొడుతున్నారు ప్రజలు? ఇప్పుడు చెప్తున్నాడుగా పండగ తర్వాత వస్తానని, రమ్మనండి, ప్రజలే ఇస్తారు సరైన గుణపాఠం. అలడిచ్చారు, ఇంకోసారి సిగ్గులేక తెప్పించుకుంటా వస్తానంటున్నాడు, చూస్తారు జనాలు. చివరిగా మేడం, అంటే చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ రోజున పేషీలు పెట్టి వాళ్ళకి సమస్యలు ఏదైనా ఉంటే, అంటే వాళ్ళు ప్రత్యేకంగా ప్రజా దర్బార్ అని లోకేష్ గారు ఏదైతే ప్రారంభం చేశారో దాన్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు, సాక్షాత్తు సీఎంతో సహా. ఈ పరిస్థితులు గత ప్రభుత్వంలో ఏ రోజు జగన్ మేము కళ్ళతో చూడలేదండి. జగన్ ప్రభుత్వంలో ఒక సీఎం అనే వ్యక్తిని దగ్గరగా చూసిన దాఖలాలు మేము ఏ ప్రజలు చూడలా. సామాన్య ప్రజలకి అందుబాటులో జగన్ లేడు, జగన్ ప్రభుత్వం లేదు. ఎప్పుడు పరదాలు కట్టుకొని పరదాల్లో కారులో ఇదేసుకొని తిరగడమే తప్ప ఏ రోజు ప్రజల దాకా వస్తే ఆయనకు ఒక ఛాన్స్ అనేది పండేదేమో. అందుకే ఇవాళ ఇంకొకటి బాబు గారి గురించి చెప్దాం. బాబు గారు నిరంతరం నిద్ర లేకుండా ఇంటికి వెళ్తాం ఏంటో తెలియకుండా ఇలా వాళ్ళ పరిపాలన అందిస్తున్నారండి. ప్రజా దర్బార్ శనివారం బాబు గారు ఉంటున్నారు, సోమవారం లోకేష్ బాబు, మంగళగిరి ఆఫీసులో నిత్యం లోకేష్ బాబు అక్కడే ఉండి ప్రజల సమస్యల మీద పరిష్కారం చేస్తున్నారు. ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. సీఎం చంద్రబాబు గారు మంచి పరిపాలన అందిస్తూనే ఉన్నారు.